ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మాధురి, ఫౌండర్ ఆఫ్ ఆక్సిడెంటల్. సో జనరల్గా మనము పళ్ళు పుచ్చుతాయి, పళ్ళు పుచ్చిన తర్వాత డీపర్గా కనుక పుచ్చితే రూట్ కెనాల్ చేయాలి, ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అయితే పన్ను తీసేయాల్సి వస్తుంది, ప్లాంట్ పెట్టాల్సి వస్తుందని చెప్తాము. ఓన్లీ పన్ను పుచ్చటం వల్లే పన్ను డ్యామేజ్తో పాటు కొన్ని సిచ్యువేషన్స్లో, అంటే మీరు నోటీస్ చేయని సిచ్యువేషన్లో నాన్ కెరియస్ లీజన్, అంటే పన్ను పుచ్చకుండా కూడా పన్ను డ్యామేజ్ అవుతుంది. ఆ పన్ను పుచ్చకుండా పన్ను డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్స్ ఏంటి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలా కనుక అయితే ఇనిషియల్ గా కనుక మీరు వస్తే దానికి మేము ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తామని డీటెయిల్ గా చెప్తాం. పన్ను పుచ్చకుండా పన్ను డ్యామేజ్ అయ్యేదాన్ని జనరల్ గా 4 కేటగిరీస్ గా డివైడ్ చేస్తాము. దాన్ని ఎట్రిషన్ అంటాము, ఎబ్రేషన్ అంటాము, అబిఫ్రాక్షన్ అంటాము, ఎరోషన్ అంటాము. సో ఎట్రిషన్ అంటే ఏంటి అంటే, మీకు తెలిసి గానీ తెలియకుండా గానీ పళ్ళు అనేది కొరుక్కుంటూ ఉంటారు. కొంతమంది వర్క్ ప్రెషర్ లో ఉన్నప్పుడు, కొంతమంది టెన్షన్ లో ఉన్నప్పుడు అది తెలిసి కొరుక్కుంటా ఉంటారు. తెలియకుండానే పళ్ళు కటకట సౌండ్ వస్తూ ఉంటాయి పక్కన ఉన్న వాళ్ళకి. దాన్ని నైట్ గ్రైండింగ్ అంటారు. దాని వల్ల ఏమవుతుంది అంటే అక్లూజల్ ఫేసెస్, అంటే ఏదైతే మనం భోజనం చేసే సర్ఫేస్ ఉంటుందో అక్లూజల్ సర్ఫేస్ అనేది పన్ను అరిగిపోతా ఉంటుంది అనమాట. దాని వల్ల ఫర్దర్ గా ఫుడ్ తినడానికి ఇబ్బంది అవుతా ఉంటది, పేషెంట్స్ కి బాగా సెన్సిటివ్ గా అవుతుంది. అది మీరు ఎలా గమనించవచ్చు అంటే, పన్ను యొక్క ఎడ్జ్ సర్ఫేస్ లో ఆ పన్ను కొద్దిగా అరిగినట్టు, కొద్దిగా గుంత పడ్డట్టు ఉంటుంది అనమాట. సో పన్ను చుట్టంతా తెల్లగా ఉంటుంది, మధ్యలో ఎల్లోయిష్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మీరు చూసి గుర్తుపట్టచ్చు, అది ఎట్రిషన్ అనేది. అది ఇనిషియల్ గా వస్తే ఆ పన్ను ఇట్లా గ్రైండింగ్ హ్యాబిట్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయడానికి నైట్ గ్రైండింగ్ ని అవాయిడ్ చేసే ఒక టిప్ కానీ, దానికి సదుపాయంగా ఉండే ఒక డెంచెస్ లాంటివి కానీ ఇస్తూ ఉంటాం అనమాట. సో దీని గురించి నైట్ గ్రైండింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఫర్దర్ గా ఏదైనా ప్రాబ్లం ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అంటే నెక్స్ట్ ప్రాబ్లం అంటే నాన్ కెరియస్ ప్రాబ్లం వచ్చేసి ఎబ్రేషన్. ఎబ్రేషన్ ఏంటి అంటే, మనకి పంటికి చిగురికి మధ్యలో ప్రాబ్లం వస్తూ ఉంటది. సో పంటికి చిగురికి మధ్యలో వచ్చే ప్రాబ్లము మెయిన్ గా ఫాల్టీ బ్రషింగ్ టెక్నిక్ వల్ల వస్తుంది అనమాట. ఏమవుతుంది అంటే, మన పళ్ళు తెల్లగా ఉండాలని చాలా మంది గట్టిగా, లేదంటే కొంతమంది అర్ధగంట కూడా పళ్ళు తోముతా ఉంటారంట. సో అలాంటి వాళ్ళకి ఇంప్రాపర్ బ్రషింగ్ వల్ల, అంటే వెనక పళ్ళు సర్క్యులేటరీ మోషన్ లో, కింద పళ్ళు కింద నుంచి పైకి, పై పళ్ళు పైనుంచి కిందకి, తర్వాత సైడ్ పళ్ళు 45 degrees యాంగులేషన్ లో పెట్టుకోమని మేము ఒక స్పెసిఫిక్ గా ఒక బ్రషింగ్ టెక్నిక్ అనేది అడ్వైస్ చేస్తాం. అలా చేయకుండా ఎక్కువ హార్డ్ బ్రష్ యూస్ చేసి చేయటం వల్ల చిగురికి పంటికి మధ్య ఉన్న జంక్షన్ లో చిగురు అరిగిపోతుంది, పన్ను అరిగిపోతుంది. అలాంటి దాన్ని ఎబ్రేషన్ అంటాము. సో ఇలాంటి ఎబ్రేషన్ కి ట్రీట్మెంట్ ఏం చేస్తాము అంటే, ఫస్ట్ థింగ్ వాళ్ళ బ్రషింగ్ టెక్నిక్ అనుకోని, వాళ్ళు రాంగ్ గా చేస్తుంటే బ్రషింగ్ టెక్నిక్ మారుస్తాము, టైప్ ఆఫ్ బ్రష్ మారుస్తాము, తర్వాత ప్రెషర్ ఎక్కువైతే ఆ ప్రెషర్ ని ఎలా అవాయిడ్ చేయాలో కూడా చెప్తాము. అక్కడ అనేది ఫిల్లింగ్ చేస్తాము. ఈ స్టెప్స్ అనేది మనకి ట్రీట్మెంట్ ప్రొసీజర్ లో జరుగుతుంది. దీని తర్వాత వచ్చేసి ఎబిఫ్రాక్షన్. ఎబిఫ్రాక్షన్ అనేది ఎవరికి కనిపిస్తూ ఉంటుంది అంటే, ఎవరికైతే పళ్ళ వరుస సరిగ్గా ఉండదో, అన్ఈవెన్ ఫోర్సెస్ పళ్ళ మీద పడటం వల్ల ఇది కూడా చిగురికి పంటికి ఇంటర్జంక్షన్ లోనే కనిపిస్తుంది, కానీ ఇది ఒక స్పెసిఫిక్ షేప్, వెడ్జ్ షేప్ లో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, అక్లూజల్ బయట ఎందుకు డిఫెక్ట్ ఉందో, ఆ డిఫెక్ట్ ని ఎలా కరెక్ట్ చేయాలి అని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి, దానికి వచ్చే ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఏంటి, మనం ఎలా అవాయిడ్ చేయొచ్చో చేసి మేము చెప్తా ఉంటాం అనమాట. తర్వాత వచ్చేసి ఫోర్త్ థింగ్ ఎరోషన్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎరోషన్ అనేది టిపికల్ గా ఉంటుంది, మనకి జనరల్ గా చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. ఎరోషన్ అనేది ఏంటి అంటే, హై యాసిడ్ ప్రొడక్షన్ వల్ల పళ్ళు అనేది ఒక పై పొరంతా అరిగిపోతా ఉంటుంది. ఈ ఎరోషన్ లో కూడా ఇంట్రెన్సిక్ కాజెస్ ఉంటాయి, ఎక్స్ట్రెన్సిక్ కాజెస్ ఉంటాయి. ఈ ఎరోషన్ అనేది మెయిన్ గా కెమికల్ వల్ల ప్లస్ మెకానికల్ గా 2 విధాలుగా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. దీని వల్ల ఏమవుతుందంటే, ఒక పంటి పొర వరకు మొత్తం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీంట్లో అనేది ఇంట్రెన్సిక్ ఉంటుంది, ఎక్స్ట్రెన్సిక్ ఉంటుంది. జనరల్ గా ఎలాంటి కేసెస్ లో చూస్తామంటే, రిపీటెడ్ గా వామిటింగ్ అయ్యే వాళ్ళకి, తర్వాత రిగర్జిటేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చూస్తాము. రిగర్జిటేషన్ అంటే జిఆర్ఈడి ప్రాబ్లం కానీ, హెవీ గ్యాస్ట్రైటిక్ ప్రాబ్లం వల్ల ఉండటం వల్ల అది ఆ రిఫ్లెక్షన్ అనేది మనకి ఓరల్ క్యావిటీ వరకు ఎఫెక్ట్ అవుతుంది. జనరల్ గా ఆ జిఆర్ఈడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, సో మన టంగ్ వైపు ఉన్న పళ్ళు, అంటే లింగ్వల్ గా ఉన్న పళ్ళు వరకు అరిగిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఎక్స్ట్రెన్సిక్ ప్రాబ్లం. ఎక్స్ట్రెన్సిక్ లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే, ఆక్యుపేషనల్
అవ్వచ్చు, తర్వాత డైట్ వల్ల అవ్వచ్చు, కార్బోహైడ్రేట్ డ్రింక్స్ తాగే వల్ల అవ్వచ్చు. సో ఎక్స్ట్రెన్సిక్ ఎరోషన్ అనేది మనం మెయిన్ గా ఎలాంటి వాళ్ళలో చూస్తాము అంటే ఆక్యుపేషనల్ ప్రాబ్లం వల్ల ఉండటం వల్ల అవ్వచ్చు, తర్వాత మెడికేషన్ తీసుకోవటం వల్ల అవ్వచ్చు, తర్వాత డైట్ ఉన్న వలన అవ్వచ్చు. ఎవరైతే ఆక్యుపేషనల్ అంటే వైన్ కంపెనీస్ లో వర్క్ చేస్తూ ఉంటారో లేదంటే ప్రొఫెషనల్ స్విమ్మింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కూడా ఎక్స్ట్రెన్సిక్ ఎరోజన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైతే రిపీటెడ్ గా కార్బోహైడ్రేటెడ్ డ్రింక్స్ తాగుతూ ఉంటారో వాళ్ళకు కూడా ఎక్స్ట్రెన్సిక్ ఎరోషన్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని మెడికేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా ఎక్స్ట్రెన్సిక్ ఎరోషన్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇలా ఎక్స్ట్రెన్సిక్ కావచ్చు, ఇంట్రెన్సిక్ కావచ్చు. ఆ ఎరోషన్ అయిన పంటి యొక్క లేయర్ అరిగిపోయిన దాన్ని బట్టి ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఉంటుంది అనమాట. ఎనామిల్ వరకు అరిగిపోయిందా, డెంటిన్ వరకు రీచ్ అయిందా, అసలు సివియర్ పెయిన్ ఉందా, సో దాన్ని బట్టి ఓన్లీ ఫిల్లింగ్ చేయాలా, క్యాపింగ్ చేయాలా, ఫర్దర్ గా ఏమన్నా చేయాలనేది ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అనమాట. సో ఎటువంటి నాన్ కెరియస్ లీజియన్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీకున్న ప్రాబ్లమ్ ని మాకు క్వైరీ రూపంలో రాయటం వల్ల సొల్యూషన్ అనేది చెప్పడం అనేది ఇక్కడ ఆక్సిడెంట్ లో జరుగుతుంది. సో ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ us.